నమస్తే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ విడుదల చేసినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫలితాలు చాలామంది తెలుగు అభ్యర్థులు మంచి మార్కులతో అలాగే ఇంటర్వ్యూలో సాధించినటువంటి మార్కులు మంచి ర్యాంక్ సాధించారు. ఇటువంటి క్రమంలో టాప్ 3లో పాలమూరు బిడ్డ చాలా ఒక రకమైనటువంటి ప్రెస్టీజియస్ ఇదిగానే మనం చూడాలి. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం టాప్ 10లో కూడా చాలా తక్కువ, అరుదు. ఇటువంటి సందర్భంలో టాప్ 3 పొజిషన్లో ఒక అభ్యర్థి మహిళ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వసతులు ప్రధానంగా గుర్తొచ్చేది ఆ మహబూబ్నగర్ ప్రాంతం అంటేనే కరువు ప్రాంతంగా ఒక గుర్తింపు వచ్చింది. ఇలాంటి సందర్భంలో అనన్యారెడ్డి ఆ యువతి ఫస్ట్ అటెంప్ట్లోనే 3వ ర్యాంక్ సాధించింది. చాలా ఘనత కిందే ఇది చూడాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో 3వ ర్యాంక్ అంటే మాటలు కాదు. కష్టపడి చదివి రోజుకి 14 గంటలు, సివిల్స్ అంటే బుక్స్ వేసుకొని గంటలు చదువుతారు, అలాగే ఏళ్ల తరబడి రాస్తూనే ఉంటారు. ఒక రకంగా సివిల్స్తో యుద్ధం చేస్తారు కొంతమంది అభ్యర్థులైతే. ఎందుకంటే ఎలా అయినా సరే మన యాంబిషన్ సివిల్స్ సాధించాలి అనే దిశగా. ఇలాంటి సందర్భంలో అనన్యారెడ్డి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అమ్మాయిది మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం, కుగ్రామం. అది ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి. వారి తండ్రి దోనూరు సురేష్ రెడ్డి అలాగే మంజుల దంపతులకు అనన్యారెడ్డి పెద్ద కుమార్తె. ఇలాంటి సందర్భంలో ఆమె మహబూబ్నగర్లోనే 10th వరకు చదివింది. ఇంటర్ వారి బంధువుల ఇళ్లలో ఉంటూ హైదరాబాద్లో చదివింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ డిగ్రీ చదవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి క్రమంలో ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ మీద పట్టు సాధించాలి, ఎలా అయినా సరే ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ కొట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేసింది అనన్య. ఇలాంటి సందర్భంలో తాజాగా రాసినటువంటి సివిల్స్లో మంచి స్కోర్ సాధించి ఇంటర్వ్యూలో కూడా మంచి మార్కులతో టాప్ 3లో నిలబడ్డారు. ముఖ్యంగా మొదటి నుంచి ఎంతో కసి పట్టుదలతో చదివానని, దీనికి సంబంధించి అసలు నేను టాప్ 10లో నా నెంబర్ ఉంటుందని అనుకోలేదు. 100 నుంచి 150 మధ్యలో నాకు ర్యాంక్ వస్తుందని భావించాను, కానీ టాప్ 3లో నిలబడతానని అనుకోలేదని చెప్పి అనన్య సంతోషం వ్యక్తం చేస్తుంది. మొత్తానికి ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కింద చెప్పాలి. ఎంతోమంది ఈ సివిల్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి అనన్యారెడ్డి ఒక రకమైనటువంటి రోల్ మోడల్గా నిలుస్తుందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ యొక్క యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో దాదాపు 86 మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ర్యాంకులు సాధించారు. అది కూడా ఒక ఘనతే. అనన్య సాధించినటువంటి ఘనతకు కుటుంబ సభ్యులు అలాగే బంధువులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.